వరల్డ్ టాప్ 10 డైనమిక్ సిటీస్ లో హైదరాబాద్ కు ప్లేస్ దక్కింది. విశ్వనగరంగా హైదరాబాద్ ను మారుస్తామని సర్కార్ చెబుతోంది. మరోవైపు నగర యువతను మత్తులో చిత్తు చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇప్పటికే డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తుంటే కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి కూడా ఈజీగా లభిస్తోంది భాగ్యనగరంలో. వైజాగ్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని హైదరాబాద్ కు తరలించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అక్రమార్కులు. విశాఖలో రైతులతో సాగు చేయించి నగరంలో దందా సాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. ముగ్గురు స్మగ్లర్స్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 3000 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారంలో పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం 2000 రూపాయలకు గంజాయిని విశాఖ నుంచి హైదరాబాద్ కు తెస్తున్న ఈ గ్యాంగ్ 15,000 నుంచి 20,000 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇదే గంజాయి ముంబై మార్కెట్ కు రీచ్ అయితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందని పోలీసులకు చెప్పారు స్మగ్లర్లు. చెన్నై, కోల్కతా, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ కూడా విశాఖ నుంచే హైదరాబాద్ మీదుగా గంజాయి సప్లై అవుతోందని పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఓ అపార్ట్మెంట్ లో గంజాయి సాగు చేస్తున్న విషయం బయటపడింది. ఆ విషయం ఇంకా మర్చిపోకముందే ఏకంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాలు నగర యువతను మత్తులో చిత్తు చేస్తున్నాయనే విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఖరీదైన కార్లలో విశాఖ నుంచి ఈజీగా హైదరాబాద్ కు బడాబాబుల అండదండలతో గంజాయి అక్రమంగా రవాణా అవుతుందనే విషయాన్ని గుర్తించారు. అక్రమార్కులపై కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి దందా బాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు. తనిఖీల సమయంలో దొరకకుండా ఉండేందుకు ఖరీదైన కార్లను గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్నారు. అసలు ఈ దందా ఎలా జరుగుతోంది? 1000 కిలోల గంజాయి విశాఖ నుంచి హైదరాబాద్ కు అంత ఈజీగా ఎలా వస్తోంది? పోలీసులు ఏమంటున్నారు? ఈ విషయాలపై మా ప్రతినిధి రమేష్ వైట్ల మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ కావచ్చు, ఇటు గంజాయి కావచ్చు సరఫరా అవుతున్నట్లుగా ఎప్పటి నుంచో నిఘా ఉంది. అయితే ఇది ఇప్పటివరకు కూడా డైరెక్ట్గా ఎవరు పట్టుకోలేదు. అయితే దీనికి సంబంధించి ఎన్టీవీ చేసిన ఆపరేషన్లో ఏదైతే హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఐత్నగర్లో పెద్ద ఎత్తున గంజాయి సప్లై, విద్యార్థులకు గంజాయి సప్లై అవుతున్న సమాచారం వచ్చిన మేరకు ఒక పెడ్లర్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతోటి ఆ వ్యక్తి ఉన్నాడు. బై ఏ గంజాయి కాన్సే అయితే आप किधर को सप्लाई करते हैं? मैं किसी को सप्लाई नहीं करता साहब, 1-2 लड़का हमारे साथ पीता बस, बाकी एक लड़का आके देता वो लोग। पहले उन लोग को मालूम, मेरे को नहीं उतना मालूम। वो तो मेरे को सप्लाई करे ना, मैं अभी 2-3 लड़के वही कौन है वो लड़के कौन है? और 3-4 इधर ही रहता, लारी वाला है, कुछ कंपनी वाले हैं। पूरा स्टूडेंट्स भी आपका पास आके ले लेते हैं? स्टूडेंट नहीं आते मेरे पास, मैं खुद ले लेना, मैं तो स्टूडेंट्स बोल के आपका पास आया, आके ले लिया ना मैं। इतना मेरे को नहीं मालूम था सर। कब से कर रही है ये? 1-1.5 महीने से। कौन देते हैं आपको? वही लड़का देता, अभी जो आता आधा घंटे के बाद आता। कितना में बेचते वो मालूम, मेरे को 100 रुपये में देता। आप क्या करते? मैं पीता सब बस। बाकी का टाइम के क्या करते? बाकी के टाइम थोड़ा बहुत कोई मांगता तो दे देता, बस उतने। कहाँ से है आपका?